ఈ ఏడాది ప్యారిస్లో జరగబోయే ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా ఎన్నికైన తొలి భారతీయులు ఎవరు? ఆన్సర్ బిల్కిస్ మీర్. అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 5. ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 2. ప్రధాని మోడీ ఏ కేంద్రపాలిత ప్రాంతానికి త్వరలో రాష్ట్ర హోదా ఇవ్వనున్నట్లు తెలిపారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. సింగపూర్ టూరిజం బోర్డు ఇండియా యొక్క ఏ ట్రావెల్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ మేక్ మై ట్రిప్. ఒడిశా అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 1. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయ సంఘంలో సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాకేష్ మోహన్. జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 5. భారతదేశం నుండి ప్యారిస్ ఒలింపిక్స్ 2024 పోటీలకు ఎంపికైన ఏకైక భారతీయులు ఎవరు? ఆన్సర్ మీరాబాయి చాను. అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 6. మెనింజైటిస్ యొక్క అన్ని జాతులకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ను విడుదల చేసిన దేశం ఏమిటి? ఆన్సర్ నైజీరియా. భారతదేశంలో పునరుత్పాదక శక్తిని వేగవంతం చేయడానికి క్లీన్ మ్యాక్స్ ఎవరి సహకారం తీసుకుంటుంది? ఆన్సర్ యాపిల్. భారతదేశంలో పూర్తిగా ఎలక్ట్రిక్ డంప్ ట్రక్ను ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ సానీ ఇండియా. వరల్డ్ లివర్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 19. స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ సంజనా సంఘి. ఏ సంవత్సరం నాటికి ఇస్రో అంతరిక్ష యాత్రలను చెత్తరహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2030. 3వ లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2024ను ఎవరికి ఇవ్వనున్నారు? ఆన్సర్ అమితాబ్ బచ్చన్. ఇటీవలే ఇండియన్ నావీ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ దినేష్ కుమార్. బెస్ట్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డు 2024ను ఏ హాస్పిటల్కి దక్కింది? ఆన్సర్ డాక్టర్ అగర్వాల్. భారతదేశంలో మహీంద్రా గ్రూప్ సోలార్ మరియు విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏర్పాటు కోసం ఎన్ని బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు? ఆన్సర్ 12 బిలియన్లు. ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 17. ఇండియా 10,000 టన్నుల ఉల్లిని ఏ దేశానికి
ఎగుమతి చేయడానికి అంగీకరించింది? ఆన్సర్ శ్రీలంక. సట్లెజ్ జల్ జీవన్ నిగమ్ లిమిటెడ్ యొక్క సిఎండిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ సుశీల్ శర్మ. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు యూజీసీ మెంబర్గా ఎన్ని సంవత్సరాల కొరకు నియమించబడ్డారు? ఆన్సర్ 3 సంవత్సరాలు. మూడీ అంచనా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం పెరుగనుంది? ఆన్సర్ 6.1%. ప్రఖ్యాత మాజీ లెగ్ స్పిన్నర్ జాక్ అల్బస్టర్ కన్నుమూశారు. ఈయన ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ న్యూజిలాండ్. లక్షద్వీప్లో మొట్టమొదటి బ్యాంకును ప్రారంభించిన ప్రైవేటు బ్యాంకు ఏమిటి? ఆన్సర్ హెచ్డిఎఫ్సి. ఏ దేశం కొత్త అంగారా A5 హెవీ లిఫ్ట్ రాకెట్ని 4th ఆర్బిటాల్ టెస్ట్ మిషన్ ద్వారా ప్రారంభించింది? ఆన్సర్ రష్యా. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో ఇన్స్పెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ లవ్ కుమార్. ప్రఖ్యాత హైదరాబాద్ సర్జన్ అమెరికన్ సర్జికల్ అసోసియేషన్ నుండి గౌరవ ఫెలోషిప్ పొందారు. ఆయన పేరు ఏమిటి? ఆన్సర్ డాక్టర్ రఘురామ్. 56వ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ ట్రోఫీ 2023-24ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మహారాష్ట్ర.